Okay, no one allowed to wash here also. ఏది దాంట్లో ఇక్కడ రావడాలి మీకు బయట ఉంది కదా యాప్ ఉంది కదా మధ్యాహ్నం 12:15 సంజన గారు ఎగ్గు తీశారు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. అది గుడ్డు తిన్నారా అంటే తినలేదు, దాచిపెట్టింది కాబట్టి. గుడ్డు గుడ్డు దాంట్లోంచి నేను చాలా గుడ్డు, నాకు గుడ్డు ఎందుకో ఎంత గుడ్డు చూడు, ఎంత ముద్దు, ఎంత మాయక. మీకేంటంటే ఏదైనా వస్తే ఒక మాట లబ్బేసి ఒక వెళ్ళిపోతున్నారు, మీ పని మీరు చూసుకున్నారు తప్ప ఇప్పుడు మీ వల్ల లోపలికి అవ్వని రానివ్వని చెప్పండి. ఇప్పుడు మీకు అగ్గి గురించి మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఆయన గట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఈయన మాట్లాడాల్సి వస్తుంది, ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. హరీష్ గారు ఎగ్గు హరీష్ గారు చెప్పారు. హరీష్ గారు అంటే కాదండి, దట్ ఈస్ నాట్ హరీష్ గారు. మీరు ఇదే మీరు ఒక ప్రాబ్లం మీ దగ్గర ఆన్సర్ చెప్పేసిన కోసం చెప్పాను. యాక్చువల్లీ హరీష్ గారు మీకు ఏదో యాక్చువల్లీ ఏమంటారు పవన్ ఇంకేమంటారు మన కళ్యాణ్ గారు బర్నీ గారు ఒక మీరు టాపిక్ వేరే తీసుకెళ్తే ఓవర్ స్మార్ట్ చూపించద్దు. హరీష్ ఫేవర్ అని చెప్పద్దు మీరు మాట. ఏం మాట్లాడింది హరీష్ గారు చెప్తారంటున్నారు. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీకన్నా బాగా చేస్తా చేసుకోండి చెప్పిన మాట నేను చెప్తున్నాను. హరీష్ గారు ఆన్సర్ చెప్పించిన పోతే మాట్లాడా. ఆవిడ ఏం చెప్పిందండి? హరీష్ గారు చెప్పానంటుంది. ఆవిడ సమాధానం చెప్పండి. హరీష్ గారు చెప్పారంటున్నారు. ఆవిడ చెప్పండి. హరీష్ గారు చెప్పారంటున్నారు. ఇచ్చినందుకు ఇలా జరిగితే మీ ఓనర్స్ మీకు ఇంత ఇన్కాంపిటెంట్ మీ సమర్థులు కాదా? ఇప్పుడు ఒక ఆవిడ ఎగ్గు తినడం వల్ల మొత్తం టోటల్ మెంబర్స్ అందరూ లోపలికి రాను అంటే డిఫరెంట్ మెంబర్స్ అందరూ రియాక్ట్ అవుతారు కదా. మీరు లేని దాంట్లో మీరు అసలు చూడని దాంట్లో నమ్మిన పర్స్పెక్టివ్ అప్పుడు ఆవిడేముంది ప్రతిసారి ఒక గాడ్ ఫాదర్స్ గా తీసుకోవాల్సిన అవసరం తీస్తారు. ఇక్కడికి వచ్చి నేను అడిగాను, ప్రామిస్ చెప్పు మీరు తిన్నారా నేను అడిగాను. ఒక్కొక్క రకం తీసుకో. ఒకసారి నేను ఒక్కొక్కరు చెప్తున్నా నేను మీరు చెప్పుకోండి. ప్రతిసారి వచ్చి నేను నీతో ఎక్కువ మాట్లాడగలను. మీరు స్మార్ట్ గా ఇక్కడ స్మార్ట్ గా మాట్లాడింది కాదు. ఒక ప్రాబ్లం ఇప్పుడు మాట్లాడితే మీకు ఏదో అర్థం అవుతుంది. ఒక చెప్తుంది మీరు కూడా తప్పు మాట్లాడుతున్నారు. చెప్తున్నా అర్థం కాదు మీకు. నువ్వు కాదు మీరు మరణి గారు మీరేనే మాట్లాడుతున్నారు. సరిగ్గా వినిపించుకోవట్లేదు. ఏం జరిగింది తెలీదు. ఇంటి అర్థమైపోతుంది. పూర్తిగా వినలేదు. మరణి గారు వినలేదు. మీరు ప్లీజ్ దయచేసి ఎగ్గు పోయినప్పుడు ప్రాబ్లం అందరికీ వస్తుంది. మీ ఎగ్గు మీరు రియాక్ట్ కావాలని చెప్పి మీరు స్మార్ట్ గా మాట్లాడకండి చెప్పండి. మీరు టాపిక్ డైవర్ట్ అవుతుంది. కన్విన్స్ చేసుకోండి. స్మార్ట్ గా అడిగి తీసుకున్న ఆన్సర్ అది. అఫీషియల్ గా తీసుకుంటే నేను ఇచ్చింటే ఇది అప్పటి అది ఎండ్ ఆఫ్ ది డే మమ్మల్ని అడగకుండా తీసుకున్నాను. అందుకని అనుకోవచ్చు. ఇప్పుడు రాముడు నేను వచ్చి టీ అడిగాను, ఎంత అడిగాను, ఇవ్వలేదు. అది మెడికల్ ఎమర్జెన్సీ కాదు. సో ఇప్పుడు ఎగ్ అడిగితే ఇవ్వరేమో అని ఫీల్ అయినా. నాకు ఆ భోజనం సరిపోవట్లేదు. బట్ అది ఒక చిన్న ఎగ్గే కదా, 4 ఎగ్ ఉండేది ఎవరు తెలియదు అనుకున్నా. రూల్ కదా. నువ్వు ఇంప్రెస్ చేయమంటే చెప్పు, దేర్ ఇస్ ఎ వే. చెప్పు ఏదైనా పర్ఫామ్ చేయమంటే చెప్పు, నేను చేస్తాను అని చెప్పి అఫీషియల్గా తీసుకెళ్ళి అవ్వకపోతాను.